హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే మరో తాజా అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. రేషన్ కార్డు లేని వారికి అయితే మంచి శుభార్తను అయితే తీసుకొచ్చాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందడానికి. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకం కింద కొన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1670 స్కీములను అయితే ఉంచింది. దానిలో చికిత్సలు అందుబాటులో ఉంచగా తాజాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకొచ్చింది. దీనిపై ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా మరో 100 చికిత్సలను అందుబాటులో తీసుకొచ్చి దాంట్లో అంటే టోటల్ 1770 చికిత్సలు మీకు ఉచితంగా అందించబోతుంది. దీనికి ఎలాంటి ఆదాయంతో సంబంధం ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలు కూడా చాలామంది దీనివల్ల చాలామందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందని హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఎందుకంటే మంచి మంచి పథకాలు తీసుకొస్తుందనే విధంగా ప్రజలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప పథకాలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేద కొత్త కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు అయితే నడుస్తుంది. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఆ రేషన్ కార్డు లేని వారు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీకు ఉచితంగా చికిత్స అయితే అందబడుతుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్.